అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని. ఆ ఏంది మల్లీశ్వరి, ఏమో రాగాలు తీస్తాన్నావు ఏంది అని అంటారా? ఏం లేదోల్లా, ఇప్పుడు రాగం కాదు, ఒక పాట పాడతా. నీ బుల్లెట్ బండెక్కి వచ్చేద్దబ్బా, డుగ్గు 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 అని అందాల దునియానే చూపిత్తబ్బా, చిక్కు చిక్కు బుక్కు చిక్కు చిక్కు బుక్ అని. ఇప్పుడు ఈ పాటినంగానే మీకు ఏం యాదికి వచ్చింది చెప్పుర్రి? అప్పట్లో పెండ్లి పిల్లగాడు పెండ్లి పిల్ల డాన్స్ చేసిన సీనే యాదికి వచ్చింది కదా. ఈ డాన్స్తోని పెండ్లి పిల్ల మస్తు ఫేమస్ అయింది. ఇప్పుడు ఇన్నొద్దులకు పెండ్లి పిల్లగాడు ఫేమస్ అయ్యిండు. ఎట్లనో చూడుండ్రి మీరే. ఫస్ట్ లేటెస్ట్ సీన్ చూస్తారా లేకుంటే పాత సీన్ చూస్తారా? పాత సీనే చూడుర్రి. వేసుకోవే పాట. యాదున్నది కదా, పెండ్లి పిల్ల డాన్స్ చేస్తుంటే పెండ్లి పిల్లగాడు మురిసి ముప్పందం అవుతున్నాడు అన్నట్టు. పెండ్లి కొడుకు పేరు అశోకు. మీకు యాదుండే ఉంటది. ఇక మస్తు ఫేమస్ కూడా అయ్యిర్రీళ్ళు. ఇప్పుడు ఈ సీను చూడుర్రి. అయ్యో ముఖం దాసుకుంటున్నవేంది పిల్లగా, జర తలకాయ మీదకెత్త రాదు, అట్లా జాక్కోబడితివి. అయితే ఈ పెళ్లి కొడుకు ఈ ఆఫీసులో ఉన్న మనిషి ఇద్దరు ఒకటే నుల్లో. అరే అవు అంటే అయితే ఈ అశోక్ సార్ది గవర్నమెంట్ నౌకరు కదా, హైదరాబాదు బడంగుపేట మున్సిపల్ కార్పొరేషన్ల టౌన్ ప్లానింగ్ సూపర్వైజరు. కానీ ఏం ఫాయిదా, 30,000 లంచం తీసుకొని దొరికిపోయిండు. అరే అవు అంటే అప్పట్లో మురిసిపోయిన ఆ పెళ్లి కొడుకి ఇప్పుడు 30,000 లంచం తీసుకొని దొరికిండు. ఎవరికో ఇల్లు కట్టుకునేందుకు పర్మిషన్ కావాలంటే 30,000 అడిగిండంట. ఇక ఆయనే ఏసీ బోర్లకు చెప్పిండు, ఆఫీసుల్నే రెడ్ హ్యాండెడ్గా దొరకబట్టిరు. ఆయన ఇజ్జత్ అంతా ఆయన. ఇప్పుడు ఆ 30,000కి ఆశపడు ఎందుకు, ఇట్లా ఇప్పుడు మొహం దాసుకునుడు ఎందుకు? ఎంత మంచోడు అనుకున్నాం ఏంది కథ. అయినా సర్కారు జీతం ఇయ్యనే ఇయ్యబట్టే మళ్ళీ ఈ లంచం ఎందుకో అంటే, ఇంటామె పాట పాడింది కదా అని లంచం పైసలతోని బుల్లెట్ బండి కొందామనుకున్నాడా ఏంది? ఏమో పటుర్రి. చూసిరు కదా నొల్ల, ఒక్క దెబ్బతోని సంపాదించుకున్న పరపతి అంతా పాతాళంలకు వాయే.